కాబట్టి టోకన్లు ఇచ్చి మీరు మోసం చేస్తే కేసీఆర్ గారేమో పంజాబ్ చెల్లని చెక్కులు ఇచ్చి తెలంగాణ పరుగు తీసాడు, వీళ్ళేమో చెల్లని టోకన్లు ఇచ్చి పరుగు తీస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు అడిగేది 1200 కోట్లు మాత్రమే అడుగుతున్నారు. వాళ్ళను వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంతమంది టీవీలు చూసినా ఏది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుంటే వాళ్ళు కూడా వైద్యం ఆపేస్తున్నారట. ఇక తెలంగాణ పరిస్థితి ఏందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ ఇండోర్ అంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అడిగినప్పుడే గుర్తొస్తారు వాళ్ళకు. ఇప్పుడు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. మరి ఆ సందర్భంలో ఏ కాలేజీకి ఏ పరిస్థితుల్లో ఎంక్వైరీ చేయాలి కదా. ఇప్పుడు కమిటీ వేసిరా మీరు, ఇప్పుడు ఎంక్వైరీ చేసినా ఫీజు రియంబర్స్మెంట్ అడగగానే ఈ కమిటీతో బెదిరిస్తుడు ఇయ్యా అని చెప్పి డైరెక్ట్ ఇయ్యా అని చెప్పండి, మొత్తం కాదని చెప్పండి అంతే. ఎగ్గొట్టడానికే కదా, ఇయ్యక చదవకండి అంతే. ఇప్పుడు యూరియా విషయంలో రబీ సీజన్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారము ఎంత అవసరం అంటే 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అవసరము. మిగతా 3 లక్షల మెట్రిక్ టన్నులు ఏమైంది? సరే, 1 లక్ష మెట్రిక్ టన్ను అటు ఇటు పోయిందనుకో, కొంచెం ఎక్కువ తక్కువ వాడుకుంటారనుకో, మిగతా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రబీ సీజన్ సంబంధించి ఏమైంది? ఇలా పొలాలకు రైతుల చేతులకు రావాల్సిన యూరియా ఎమ్మెల్యేల గన్మెలతోని ట్రక్కులు టిప్పర్లు లార్లు రోడ్లు పక్కదారి పడుతుంటే ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా విమర్శిస్తారు? 10 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ 11 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ ఒక్క రోజు కూడా యూరియా కొరత రాలే. ఇప్పుడే యూరియా కొరత ఎందుకు వచ్చింది? యూరియా బ్లాక్ ఎందుకు తరలిస్తున్నారు? చెప్పులు పెట్టి క్యూలో నిలుస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు తప్పించుకొని రైతులకు అన్ని విషయాలు తెలుసు, ప్రజలకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం తెలుసు కాబట్టే బ్లాక్ మార్కెట్లో నిన్న దొరికింది మిర్యాలగూడలో 1 లోడ్ దొరికింది. ఎక్కడిది మరి ఇది దొరికింది? 1 లోడ్ దొరకని ఎన్ని ఉన్నాయి? ఇంకా కేంద్ర ప్రభుత్వం అడిగేది కదే, మేము ఇంత యూరియా ఇస్తే ఏడికి పోయింది యూరియా? బ్లాక్ మార్కెట్ తరలిస్తే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నది? రైతులు ఇబ్బంది పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోతున్నది? మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బాధ్యత వహించాలి. ఏపీలో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అంచనాలు సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ కొరత వస్తున్నది. ఇక్కడ కూడా మన రామగుండం కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మన సింధూర్ లాంటి దానివల్ల కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా దాన్ని సరి చేసే ప్రయత్నం చేస్తాం. దానివల్ల కాదు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలా బ్లాక్ చేయడం వల్లనే ఈ ఇబ్బంది వస్తుంది. కేంద్ర మంత్రి రామగుండం సంబంధించిన